హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే ఇంకా మహాలక్ష్మి వచ్చి నారాయణతో చెప్తుంది. ఇలాగా పెళ్లి చూపుడికి వెళ్ళాలా, మేము ఒక అమ్మాయిని చూసాము, మీరు కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసరికి దానికి నారాయణ ఉండి అంతా మీరే మాట్లాడుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకులే అమ్మా, నా పెద్దరికం ఎందుకులే అమ్మా అని చెప్పి అంటాడు. అలా కాదండి, పెళ్ళి అంటే చిన్నపిల్లకాడ ఆట కాదు కదా, మీరే ఫోన్ చేసి చెప్పాలా అని చెప్పేసి అంటుంది. అంతలోపల కేశవ ఉండి అంటాడు, ఆయనంతే ఏది పట్టించుకోడు అని చెప్పి అనేసరికి మీరు కొంచెం కామ్గా ఉండండి అని చెప్పేసి కేశవాకి చెప్తే కేశవ కామ్ అయిపోతాడు. సరే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతాడు నారాయణ మహాలక్ష్మితోటి. ఈరోజు ఈవినింగ్ బాగుంది, వెళ్దాం అనుకుంటున్నాము, మీరు ఫోన్ చేసి చెప్పాలనేసరికి ఓ అవునా, అది నువ్వే చెప్పొచ్చు కదమ్మా అని అంటాడు. దానికి అనేసి కన్నా ఉన్నాడు కదా, ఆయన అంతే వదిన, ఏ విషయమైనా సరే సీరియస్గా తీసుకోడు అని చెప్పనేసరికి వాడిని తీసుకెళ్ళండి ఆ పెద్ద మనిషిని, వాడు 1-2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అని చెప్పేసి నారాయణ అయితే అంటాడు కన్నాతోటి. అనేసరికి అంతలోపు మహాలక్ష్మి ఉండేసి కామ్గా ఉండు కన్నా నువ్వు అని చెప్పేసి అని అంటుంది. లేదండి మీరు ఫోన్ చేసి మాట్లాడండి, ఒక రిహార్సల్స్ చేద్దామా అని చెప్పేసి అని ఫస్ట్ రిహార్సల్స్ చెప్పలేకపోతాడు పెద్దయిన. హలో ఎవరు, మా అమ్మాయి నచ్చిందా, ఇదే సరే మీరు రండి అని అట్లా మేము వస్తున్నాము అని చెప్పి మాట్లాడేసరికి మ్యాటర్ పోస్ట్ అయింది కానీ మర్యాద కనపడలేదు. సరే ఇంకా కన్నాతో అడుగుతుంది, మన ఇద్దరం చేద్దామా, రిహార్సల్స్ చేద్దామా అంటుంది. దానికి ముందర చక్రి కూడా ఉండేసి మన ఇద్దరం చేద్దామా అంటాడు మహాలక్ష్మితో. రిహార్సల్స్ మన ఇద్దరం చేస్తే పిల్లి ఎలుక కొట్టుకున్నట్టు ఉంటుంది కానీ రిహార్సల్స్ చేసినట్టు ఉండదు అని చెప్పేసరికి సరే ఇంకా కన్నాతో చేద్దాము అని చెప్పనుకొని కన్నా చేస్తూ ఉంటే కన్నా ఒక ఫస్ట్ చేసి లాస్ట్ మాత్రం చేయలేకపోతాడు. ఇంకా పెద్ద నుండి నాకు అర్థమైంది, నేను చేస్తానుంటే అని చెప్పి సూపర్గా చేస్తాడు. మేము ఇలా వస్తున్నాము, మేము ఈరోజు సాయంత్రము మీరు ఖాళీగా ఉన్నారా, మేము 6 మంది వస్తున్నాము అని చెప్పేసి అలా చెప్పేసరికి ఇంకా వాళ్ళంతా సూపర్ చెప్పారని చెప్పి క్లాప్స్ అయితే కొడతారు. అదే సమయానికి అక్కడికి పెద్ద కూడా కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటాడు. మేబీ ఇది బ్యాగ్ ఉంటుంది చేతిలో, వస్తూ ఉండేసరికి ఏంటి సభ ఇక్కడ అని చెప్పేసి అడిగేసరికి అందరూ భయపడతారు తనకి చెప్పడానికి వచ్చేసి. ఇంకా పెద్దయినా ఉండేసి అదిగో అమ్మ ఏదో చెప్తుందంట అని చెప్పేసి ఆయన తుర్రుమంటాడు. ఇంకా కన్నా ఉండేసి నాకు తెలియదు రావు గారు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటాడు. ఇంకా చక్రి ఉండేసి నా వల్ల కాదంటాడు. ఇంకా మహాలక్ష్మి ధైర్యం చేసి చెప్తుంది, ఈరోజు సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాము, మీరు రెడీ అవ్వాల్సిందే అని చెప్తుంది. ఆయన ఏదో చెప్పబోయే మందిలో ఏం చెప్పొద్దు, రెడీ అవుతున్నారు వెళ్దాము అంతే. అయినా నేనేంటి మీకు భయపడుతున్నాం ఏంటి, నేను రాను నేను భయపడిపోతా ఉన్నాను అని చెప్పేసి అనుకొని ఆయనకి ఇంకా నోట్లో నుంచి మాట రానివ్వదు, ఆయన అసలు మాట్లాడనివ్వదు. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ డే రెడీ అవుతారు. నెక్స్ట్ డే సాయంత్రం కదా, సాయంత్రం కల్లా మంచిగా రెడీ అవుతారు. ఈ అమ్మాయి కూడా గ్రీన్ అని చెప్పి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటుంది. అట్లాగే ఆయన కూడా పంచా వేసుకుంటాడు, వాళ్ళ నారాయణ కూడా వేసుకునేసరికి చక్రి ఉండి అంటాడు వాళ్ళ నాయన్ని చూసి, నిన్ను చూస్తే దసరా బుల్లడు అట్లా అర్థం కనిపిస్తున్నావు అంటే క్యూటీ నాటి స్వీటీ లాగా కనిపించట్లేదా నేను అని చెప్పేసి పెద్ద ఆయన కూడా అంటాడు. అలా వాళ్ళు కామెడీ చేసుకుంటూ ఉండేసరికి అక్కడికి అతను వస్తాడు, ఎవరు మాధవ్ రెడీ వస్తూ ఉంటాడు. దానికి చక్రి అంటాడు, అరే కన్నా నువ్వు వేసిచ్చిన డ్రెస్సే కదా, కన్నా నువ్వు తీసిచ్చిన డ్రెస్సే కదా, షర్టే కదా వేసుకునిందంటే అనేసరికి ఆయన షర్ట్ వేసుకొని వస్తాడు. దానికి కన్నా ఉండేసి ఇది చూడు షర్టు ఓకే కానీ ఏదో తగ్గింది, ఆ జుట్టు కొంచెం సరి చేసుకునేసరికి చూడు కన్నా నేను రమ్మంటే వస్తాను, లేకపోతే లేదు, నేను ఇట్లాగే ఉంటాను అని చెప్పేసి అయితే అంటాడు ఎవరు పెద్ది. అలా అనేసరికి ఇంకేం మాట్లాడు కామైపోతారు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి ఏదో తగ్గింది, ఏదో కాదు, స్మైల్ కొంచెం నవ్వు తగ్గింది, నవ్వండి అని చెప్పేసి అంటుంది. బాగుంది అమ్మాయికి గ్రీన్ కలర్ శారీ, ఈరోజు మహాలక్ష్మి కూడా చాలా బాగుంది చూడ్డానికి. సరే అని చెప్పి ఇంకా బయలుదేరేస్తూ ఉంటారు, కార్లో పోతూ ఉండేసరికి ఇంకా చక్రి ఉండేసి ఈ అమ్మాయి చూడాలని చెప్పి అమ్మాయి చీర కట్టుకుంది కదా అట్లాగే చూస్తూ ఉంటాడు. ఒక సాంగ్ కూడా వేసుకుంటాడు, దానికి ముందున చూస్తూ ఉంటాడు. వాడిది వెనకాల కూర్చో ఉంటారు, వెనకాల సీట్లో ఎవరు కన్నాను కేశవ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అని చెప్పేసి పాట పాడుతూ ఉండేసరికి తను వచ్చి వాడు పాట పాడుతున్నారని చెప్పి కారు ఆపేస్తాడు. చక్రి ఎందుకు కారాపేసావు అని అడుగుతుంది మహాలక్ష్మి. వాళ్ళ నాన్న వాళ్ళు అడిగేసరికి వాళ్ళు పాట పాడుతున్నారు అంటే దానికి మహాలక్ష్మి ఉండేసి ఏం పాట అయితే పాడకూడదా అని చెప్పేసరికి ఓ సూపర్ వదిన, ఇలాగే మాకు సపోర్ట్ ఇవ్వు అని చెప్పి వాళ్ళు పాట పాడుకుంటూ ఉంటారు కన్నా చక్రి.
ఇంకా కొంచెం దూరం పోయినంతలో చక్రికి ఒక ఐడియా వస్తుంది. అబ్బా శారీ కట్టుకొని మహాలక్ష్మిలాగా ఉంది కదా, ఇప్పుడైతే మల్లెపూలు కానీ తీసుకొచ్చేసామంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఒక దగ్గర ఆపేస్తాడు. మళ్ళీ ఎందుకు ఆపావు అని వాళ్ళ అన్నయ్య అడిగితే ఇప్పుడే వస్తాను నేను అని చెప్పనేసి అక్కడికి వెళ్ళి మల్లెపూలు కొనడానికైతే వెళ్తాడు. ఆవిడ అడుగుతుంది, ఏంటి మల్లెపూలా, ఎవరికి, వీళ్ళెవ్వరికా, మీ వైఫ్కా అంటే ఏమి ఏదైనా చెప్తే కానీ ఎవరా నువ్వు అనేసరికి ఏమీ లేదు, పరిచయం పెంచుకుందామని. అంటే ఒక 4 లక్షలు అప్పు ఇవ్వండి, పరిచయం చుట్టాలం అయిపోతామని చెప్తాడు వెటకారంగా. అచ్చము బాలు మాట్లాడినట్టే మాట్లాడుతుంది. మేబీ బాలుకి డైలాగులు ఇతనికి ఒకరే వేస్తున్నారేమో డైలాగ్స్ అని అనుకుంటున్నాను నేను. ఒక 4 లక్షలు ఇవ్వండి, పరిచయం చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంక మల్లెపూలు తీసుకొచ్చి ఇదిగోండి పెట్టుకోండి అంటే, నేను అడగలేదు కదా అనేసి మహాలక్ష్మి అంటుంది. ఇంకా వాళ్ళ నాన్నుండి పెట్టుకోమ్మా, కష్టపడి తెచ్చాడు కదా అంటాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా పెట్టుకోమ్మా అని చెప్పనేసరికి పెట్టుకునేసరికి, చూడమ్మా ఇప్పుడు మహాలక్ష్మి లాగున్నావు అంటే, మహాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి అలా ఉంది కదా అనేసరికి ఇంకా ఆపు అని చెప్పి అంటుంది. ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంది అనమాట చక్రితోటి మహాలక్ష్మి. ఇంకా అయితే పూలు పెట్టుకుంటుంది. వెనకాల వాడు అన్నాడు అని చేసి చక్రి, చూసావా నేను పూలు ఇచ్చా అన్నట్టయితే అంటాడు. ఇంకా వాడైతే కారులో అయితే వస్తూ ఉంటారు పెళ్ళి చూడ్డానికి వచ్చేసి. ఇంకా వీళ్ళు ఇక్కడ వచ్చేసి పెళ్లి సంబంధం వాళ్ళు ఉన్నారు కదా, ఆయనతో వాళ్ళ వైఫ్ అంటుంది, లక్షణంగా పంచి కట్టుకోకుండా మీరేంటండి జీన్స్ వేసుకున్నారు అంటే, ఆయన ట్రెండ్ ఫాలో అవుతుంటాడు అనమాట. ఆయన ఇప్పుడు పంచి కట్టుకోవడము ఓల్డ్, ఇప్పుడు జీన్స్ వేసుకోవడము ట్రెండ్ అని చెప్పంటాడు. మీ ట్రెండ్లు ఏవో అని చెప్పేసి అనేసి ఇంకా వీళ్ళైతే వస్తారు. వచ్చిన తర్వాత నమస్కారం అండి అని చెప్పేసి చక్రి వాళ్ళ నాన్న చెప్తే హాయ్ హలో అనేసి అంటాడు ఆయన. అదేంటిది నేను నమస్కారం చెప్తే ఆయన హాయ్ హలో అంటున్నాడు, తెలుగులో వీకా అంటే కాదు ట్రెండ్లో పీక్ అని చెప్పేసి అని అంటాడు. ఇంకా చక్రి ఉండేసి అంటాడు, ఇప్పుడు లోపలికి రా అని చెప్పడము ట్రెండ్ కాదని చెప్పి బయటికి వెళ్ళిపోమంటారా అంటే, నైస్ జోక్ అని చెప్పి ఆయన కొంచెం సరదా మనిషిలాగా ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ బాగుంది చూడండి, కొంచెం సరదా మనిషిలాగా ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మీ ఇల్లు సొంత ఇల్లా అని అడుగుతాడు చక్రి వాళ్ళ నాన్న. కాదు పక్కింటోళ్ళ ఇల్లు, అదేదో జోక్ అంటాడు. ఇంకా వాళ్ళని పరిచయం చేస్తా, మా వైఫ్ పేరు అని చెప్పి ఇంకొక అమ్మాయి పేరు అని చెప్పేసరికి దానికి వాళ్ళ నాన్న ఉండే ఇంకొక అమ్మాయి పేరు గజలక్ష్మియా అని పేరు సంథింగ్ ఏదో అంటాడు. అనేసరికి కాదు ట్రెండ్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది అనేసి ఆయన అంటాడు. మీ ట్రెండే బాగలేదు అని చెప్పేసి ఈయన అంటాడు. ఎవరు, నారాయణ అంటాడు. అంతలోపల కన్నా ఉండి, నాన్న నువ్వు పెళ్ళి అడ్డం కొట్టడానికి వచ్చావా అని చెప్తే, లేదురా ఆయన ట్రెండ్ పిచ్చితో ఆయనే అడ్డం కొట్టుకునేటట్టు ఉన్నాడు అని చెప్పని ఇంకా వీళ్ళని పరిచయం చేయమంటే, వీళ్ళు క్వార్టరు, హాఫ్, లీటరు, ఫుల్లు అని చెప్పేసి అని అంటాడు. లిల్లి పుట్టు అనేసి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అనేసరికి ఆయన ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఊరికే జోక్ మీరే వేసేది, మేము కూడా వేస్తాము జోక్ అనుకొని, ఓహో అవునా అని చెప్పి పేర్లు అయితే చెప్పి పరిచయం చేస్తాడు. ఇంకా అమ్మాయి మా రెండో అబ్బాయి కోడల, మా రెండో అబ్బాయి భార్య అని చెప్పేసరికి, అదేంటది అన్నకి పెళ్లి కాకుండా చెల్లెందుకు పెళ్లి చేసుకుంది అని అడుగుతాడు ఆయన. అంతలోపల కేసు అందుకొని మావాడు కూడా ట్రెండ్ ఫాలో అవుతుంటాడు. అనేసరికి ఓ లవ్ మ్యారేజా, ఓకే 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 అని చెప్పంటుంటాడు. ఇంకా అమ్మాయిని తీసుకొస్తారు. అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోండి బయటికి వెళ్ళి అనేసరికి అతను భయపడతా ఉంటాడు. ఎవరు, మాధవ భయపడుతుంటాడు. అవంటే వద్దులంటే మాకు కావాలి బాబు, వెళ్ళి మాట్లాడుకోపోండి అంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె అడుగుతుంది, నేను మీకు నచ్చానా, మీకు ఏమంటా ఇష్టమో అంటే, ఇతను వంట మనిషి కదా, ఇతను ఏమంటాడంటే నాకు మా ఇల్లు ఇష్టము, మా తమ్ముళ్ళు ఇష్టము, పప్పుచారు ఇష్టము అంటాడు. అది కాకుండా ఇంకేం ఇష్టం అంటే అడుగుతుంది. నేనేదో వాక్కుంటా ఉన్నాను, మీరేంటి ఇలా కామ్గా ఉన్నారు అంటే, వీడెవరు ఇంట్రోవర్టా అని అడుగుతుంది. ఇంట్రోవర్ట్ అంటే అదేమీ కాదులే అని చెప్పేసి అంటాడు. నాకు ఆడవాళ్ళతో కొంచెం మాట్లాడడానికి భయము, అయినా మీరు కొత్త కదా అంటే, మీరేమన్నా నాకేమన్నా పాతనా అని చెప్పి అడుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి వాళ్ళు వచ్చేసి ఏమని అంటే, ఇందాక ఒక డైలాగ్ మర్చిపోయా, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పినప్పుడు వచ్చేసి చక్రి అంటాడు, అతను వద్దులే అని చెప్పేసి మాధవ్ అంటే చక్రి అంటాడు, వెళ్ళి మాట్లాడన్నయ్య, ఎందుకంటే ఇవాళ రేపు బ్లూ డ్రమ్ము, ప్రెషర్ కుక్కర్లు అవన్నీ ట్రెండ్ అవుతున్నాయి, ముందు మాట్లాడరాపో బయటికి వెళ్ళేసి అంటాడు. అయితే కొంచెం ఫన్ అనిపించింది నాకు.
ఇంకా వీళ్ళన్న అన్న తమ్ముడు మాట్లాడుకుంటా ఉంటారు. ఏమనంటే, "ఒరేయ్ అన్నయ్య బయటికెళ్ళి మాట్లాడ్డాడు అన్నయ్య అతను" అంటే, "పోనీరా అతను మన చక్కిలాగా అబద్ధాలైతే చెప్పడు కదా!" అంటే, "అబద్ధాలు కాదు పోయి వంట మీటింగ్ పెడతాడేమో మొన్న కూడా అట్లాగే జరిగింది కదా!" అని అనేసరికి, "ఓహ్! అయ్యుండొచ్చేమో" అని అనుకునే లోపల వీళ్ళైతే లోపలికొచ్చేస్తారు. ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి, "ఏ అల్లుడు ఆ అబ్బాయి చాలా ఫాస్ట్‌గానే ఉన్నారే మాట్లాడేసుకున్నారా?" అంటే ఇంకా ఈయన ఉన్నాడు కదా నారాయణ ఉండేసి, "ఇప్పుడు ఓకే అయిపోయింది కదా! మనం ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందామా?" అంటే, "లేదు లేదు ఇప్పుడు ఓకే కాలేదు. ఎందుకు అంటే వాళ్ళ ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు చూద్దాము" అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఫోన్ నంబర్లు అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారు. అది అక్కడితో అవుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మహాలక్ష్మి వాళ్ళు ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ వదిన ఫోన్ చేస్తుంది. వదిన ఫోన్ చేసి, "ఏం చేస్తున్నావు మహా" అని అడిగితే, "ఓకే నేను బాగానే ఉన్నాను" అని చెప్పి అంటుంది. "ఏమి ఉదయం కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదంటే, మేమంతా కలిసి పెద్దికి పెళ్లి చూపులకు వెళ్ళాము. ఆ అమ్మాయి చాలా బాగుంది" అని చెప్పేసి అని అంటుందన్నమాట. అనేసరికి, "అదేంటది మేము అంటున్నావు, నువ్వు ఆ ఇంట్లో ఒక భాగం అయిపోయావా?" అంటే, "నన్ను దగ్గర చేర్చుకున్నారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు నా వాళ్ళే" అనేసరికి, "అదేంటది నీకు ఒక పుట్టిల్లు ఉంది మర్చిపోయావా నువ్వు? ఎప్పటికైనా నువ్వు ఈ పుట్టింటికి రావాల్సిందానివే కదా! అప్పుడంటే వాళ్ళు ఏదో కోపంగా వెళ్ళిపోమని చెప్పినారు కానీ, ఇప్పుడు అంటే నీకు వాళ్ళకి నువ్వంటే ఇష్టమవుతుంది తర్వాత కొన్ని రోజులకి. అలాంటిది వాళ్ళకి దగ్గర అవుతున్నావేంది? నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. వెళ్ళిపోమంటే, "నేను వెళ్ళను. నేను వెళ్ళాలి అంటే పెద్దికి పెళ్ళవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళని చాలామంది నా మాటలు అంటున్నారు. అలాంటిదంతా పోవాలి అంటే పెద్దికి పెళ్ళవ్వాలా వాళ్ళకి" అని చెప్పేసరికి, "మరి మీ అన్నయ్య ఏమో అలా చెప్పాడు వాళ్ళ గురించి" అంటే, "అవును నాకు తెలియనప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ గురించి నాకు తెలిసిన తర్వాత గురించి నేను వచ్చేసి వాళ్ళని అర్థం చేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేను ఎక్కడికి పోలేను, ఎక్కడికి వెళ్ళను" అని చెప్పేసి, సరే ఇంక ఫోన్ పెట్టేస్తామన్న ఉద్దేశంతోటి, "అరే వదిలే ఫోన్ పెట్టేసేయి. ఎందుకంటే అన్నయ్య వచ్చారంటే డాబర్ మ్యాన్ లాగా అరుస్తూ ఉంటాడు. ఫోన్ పెట్టేసి" అని చెప్పేసరికి ఆమె ఏదో చెప్పబోతునేసరికి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఫోన్ పెట్టేసి అంటే పార్సల్ వచ్చినట్టుందనమాట. ఇంకా వీళ్ళంతా బయట నుంచి ఆర్డర్ తెప్పించుకుంటారు. ఎందుకంటే నైట్ అయిపోయింది, ఇంకెవరు వంట చేసుకుంటారులే, వీళ్ళంతా తిరిగి వచ్చారు కదా అన్న ఉద్దేశంతో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటారు. ఇంకా చక్రి అంటాడు, మాధవ్ అంటాడు, "అరే చూసావా బోలెడు డబ్బయింది. నేనైతే వంట చేస్తానని చెప్పాను కదా" అని అనేసరికి, దానికి చక్రి ఉండేసి, "లేట్ అయిపోయింది, నువ్వు కూడా అలసిపోయి ఉంటావు కదా, అందుకనే తెప్పించేసాను అన్నయ్య" అని చెప్పి అనేసరికి, "అలాంటప్పుడు బిల్లుకి నువ్వు ఇచ్చుండొచ్చు కదా డబ్బులు" అనేసి కేశవ అంటాడు. "నేను అడగలేదు తనని ఇవ్వమని" చెప్పేసరికి అంతే. దీన్ని బట్టి ఏంటంటే ఆ పార్సల్‌కి మహాలక్ష్మి డబ్బులు ఇచ్చింది అని చెప్పి తెలుస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళకి అన్నం పెడతా ఇంకా ఆయన పెద్దానికి అన్నం ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు. "అన్నయ్యకి అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు పెళ్లి గురించి" అనేసరికి, "మొన్నటిదాకా అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎలా చూపిస్తారులే, కొన్నాళ్ళు పడుతుంది" అని చెప్పేసరికి, అతను వచ్చే సమయానికి కన్నతో మాట్లాడుతున్నట్టు, "ఎలా ఉంది కన్నా, అమ్మాయి బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా" అని చెప్పి మాట్లాడుకునేసరికి మాధవ ఉండేసి, "నువ్వు తిను కానీ ఫస్ట్" అని చెప్పేసి కన్నాని అంటాడు. అంటే తనకేమో ఇష్టం లేదు, తను వాళ్ళ గాయత్రిని లవ్ చేస్తున్నాడు కదా. ఈ లోపల ఫోన్ వస్తుంది. అమ్మాయితో మంచిగా మాట్లాడాలి అని చెప్తా ఉంటారు. ఇంకా అమ్మాయి ఎలా ఉంది అని చెప్తున్నప్పుడు కేశవ కూడా కొత్త స్కూటర్ లాగా ఉంది అని చెప్పనేసి, "నువ్వు అమ్మాయితో మంచిగా మాట్లాడాలంటే కూరగాయలు అన్నం కాకుండా" అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చక్రి తీసుకెళ్ళి ఫోన్ ఇస్తాడు. "ఇదిగో అన్న మాట్లాడన్నా, బయటికెళ్ళి మాట్లాడన్నా" అని చెప్పేసరికి, "మీరేమనుకున్నారు, నచ్చానా" అంటే, "నచ్చడానికి ఏముంది" అంటాడు. "మీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అనుకోవడానికి ఏముంది" అని చెప్పని అంటారు. అంటే అతనికి మాట్లాడడానికి కూడా రావడం లేదు తనకి. ఇంక తర్వాత వచ్చేసి ఇంక ఈయనంటుంటాడు, బయట కూర్చో అంటాడు పెద్దాయన. ఆయన అంటాడు, అమ్మాయితో మాట్లాడమంటే ఇట్ట కాదురా, చెమటలు బట్టేటట్టు మాట్లాడాలా" అని చెప్పనుకొని, "నువ్వు నా కడుపున చెడబుట్టావురా వేస్ట్ ఫెలో" అని అంటుంటాడు. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్గా మాట్లాడినా ఆయన ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.